నా ప్రియ సహోదరులారా, మనము ప్రార్థన ఎలా చేయాలి? మొట్టమొదట పరిశుద్ధ గ్రంథములో ప్రార్థించింది షేతు. షేతు ఎలా ప్రార్థించాడు అంటే దేవుణ్ణి స్తుతిస్తూ ప్రార్థన చేశాడు. అలా ప్రార్థన చేయుట ఆరంభమైనది. షేతు మొదట ప్రార్థన చేశాడు. అలాగే ప్రార్థన అనగా మనము దేవునితో మాట్లాడుట, దేవునితో మన యొక్క సమస్యలు చెప్పుకొనుట. అయితే నేను ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను. తన యొక్క ప్రార్థన మనము ఎలా రక్షణ పొందాలో, ఎలా ప్రార్థించాలో తెలిపాడు. లూకా రాసిన సువార్త 18వ అధ్యాయము 13వ వచనం. అయితే సుంకరి దూరంగా నిల్చుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. సుంకరి తను ముందుగా ప్రార్థించేటప్పుడు వినయం చూపించాడు. తనని తాను తగ్గించుకున్నాడు. దేవునికి సాగిలపడ్డాడు. తనను తాను పాపిగా ఒప్పుకున్నాడు. రక్షణ పొంది నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. మనము మన ప్రార్థనలో చేసేటప్పుడు వినయము కలిగి తగ్గింపు స్వభావముతో, అయ్యా, నేను పాపిని అని ఒప్పుకొని మన యొక్క సమస్యలను ఆయనకు చెప్పుకున్నప్పుడు ఆయన మన సమస్యలను తీర్చును. లూకా సువార్త 18వ అధ్యాయము 7వ వచనం. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రములు తన్ను గూర్చి మొరపెట్టుకొని చుండగా వారికి న్యాయము తీర్చడా? మీరు, మనము అందరూ దేవునితో దివారాత్రములు ఎవరైతే గడుపుతాడో, అంటే ప్రార్థనలో దివారాత్రములు దేవునితో గోజాడుతాడో, వానికి దేవుడు త్వరగా ప్రత్యుత్తరం ఇస్తాడు. మనకు దేవుడు ఒక ప్రార్థన నేర్పించాడు. మనకి ప్రార్థన రాదు అని దేవుడిని అడిగినప్పుడు దేవుడు మనకు ఒక ప్రార్థన నేర్పించాడు. ఆ ప్రార్థన ఏమనగా మత్తయి సువార్త 6వ అధ్యాయము 13వ వచనం. కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించము. మీ ప్రార్థనలో ఎల్లప్పుడూ మీ యొక్క సహోదరుల గురించి, మీ మిత్రుల గురించి, మీ బంధువుల గురించి, మీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి రక్షణ గురించి, మీ శత్రువుల గురించి కూడా, అలాగే మా గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. అలాగే మీ స్థితిలో ఎవరైతే ఇలా ఉన్నారో వారి గురించి ప్రార్థన చేయండి. మీ స్థితిలో ఉన్నవారు గొప్పగా హెచ్చించబడి మీరు కూడా వారితో పాటు కలిసి నిత్య రాజ్యంలో, పరలోక రాజ్యంలో ఉండాలని, ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలని మీరు భారము కలిగి ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మీ విజ్ఞాపనలతో పాటు ప్రతి ఒక్కరి విజ్ఞాపనలు ఆలకించి మిమ్మల్ని అధికంగా ఆశీర్వదించునుగాక. అలాగే మీకు దేవుడు ఒక గొప్ప ధన్యతని ఇచ్చున్నాడు. ఇతరుల కొరకు ప్రార్థన చేయడం, ముఖ్యముగా శత్రువుల కొరకు ప్రార్థన చేయడం. శత్రువుల కొరకు ప్రార్థన చేసినప్పుడు శత్రువు మిత్రుడిగా మారుతాడు. సౌలు ఎట్టి రీతికి అయితే పౌలుగా మారి ఉన్నాడు, అలాగూ నీకు ఉన్న శత్రువుడు మిత్రుడిగా మారవచ్చును. ప్రార్థన ద్వారా ఏదైనా సాధ్యమే. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థనలో మీరు పండుగలాడి విజయము పొంది విజయోత్సవములతో దేవుని స్తుతిస్తూ కనపరుస్తూ జీవితం అంతయు గడపండి. ఆమేన్.